నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజ్యసభ అభ్యర్థిగా నేడు అభిషేక్ మను సింఘ్వి నామినేషన్. గెలిపిస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్న సీఎం. వారం 10 రోజుల్లో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ. భారాస తప్పుడు ప్రచారం నమ్మొద్దన్న మంత్రి కోమటిరెడ్డి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హైడ్రా ఉక్కుపాదం. గండిపేట చెరువులో 20కి పైగా అక్రమ నిర్మాణాల కూల్చివేత. దెహ్రాదూన్లో ఆగి ఉన్న బస్సులో బాలికపై 5గురి అత్యాచారం. నిందితుల్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ అరెస్టు చేసిన పోలీసులు. భారత తీర రక్షక దళం చీఫ్ రాకేష్ పాల్ హఠాన్ మరణం. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూత. రక్షణ మంత్రి సంతాపం. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని గెలిపించడం వల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సింఘ్వి పేరును తాను ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి తన వంతు తోడ్పాటునిస్తానని సింఘ్వి తెలిపారు. ఇవాళ ఉదయం 10 గంటలకు సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ నానక్రామ్ గూడలోని ఓ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, అభిషేక్ సింఘ్వి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. సీఎం వారందరినీ పార్టీ రాజ్యసభ ఉప ఎన్నిక అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వికి పరిచయం చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణకిచ్చిన హామీల అమల్లో అనేక రాజ్యాంగ న్యాయపరమైన చిక్కులు, అవాంతరాలు ఉత్పన్నమయ్యాయని తెలిపారు. ఈ చట్టాన్ని 10 ఏళ్లుగా కేంద్రం అమలు చేయాలి లేదని, చట్టంలోని అంశాలపై రాజ్యసభతో పాటు సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసమే రాజ్యాంగ న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్విని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపారని అధిష్టానాన్ని కోరామని తెలిపారు. మాజీ ఎంపీ కేకే పెద్ద మనసుతో క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వ్యవహరించారన్నారు. సింఘ్వి తెలంగాణ నుంచి ఎంపీగా ఎన్నికవడం వల్ల రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై రాజ్యసభలో పోరాడతారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సింఘ్వి మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి తన వంతు తోడ్పడతానని తెలిపారు. సింఘ్విని పార్టీ అభ్యర్థిగా ప్రకటించారంటూ పంపిన ప్రతిపాదనను ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి విభజన చట్టంలోని అంశాలే కాకుండా జల వివాదాలు సహా ఇతర సమస్యలు పరిష్కారం కోసం చట్టసభలో, న్యాయస్థానంలో సింఘ్వి గట్టిగా వాదిస్తారని పేర్కొన్నారు. ఈ రోజున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో చాలా అంశాలను చట్టబద్ధంగా మనకు హక్కులను కల్పించారు. ఖమ్మంలో ఉక్కు కర్మాగారం కావచ్చు, వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఐఐఎం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో కూడా కృష్ణానది జలాలు, గోదావరి జలాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పెడుతున్న వివాదాలు, ఇవన్నీ కూడా చట్టసభలలోనే కాకుండా న్యాయస్థానాలలో కూడా ఇప్పుడు మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు అభిషేక్ మను సింఘ్వి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే వారి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించడం తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడడానికి, మన హక్కులను సాధించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనస్ఫూర్తిగా వారిని తెలంగాణ తరఫున రాజ్యసభకు ఆహ్వానిస్తుంది. All I can promise with the utmost sincerity, as I said inside, is that I shall be the unwavering voice for this state, for its very rich heritage and culture, a young state with an ancient lineage, for the voice of its people, its farmers, its youth, and any and every issue. And I don't want to identify individual issues, but all issues which arise, you can all bank upon me as your strongest possible supporter in Delhi.
శాసనసభ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా సింఘ్వి నామినేషన్ దాఖలు చేయనున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ అమలు చేసేందుకు త్వరలో రైతు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 20న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేయాలనుకున్నా కుదరలేదని తెలిపారు. పార్టీ పెద్దలతో మాట్లాడి త్వరలో ఈ 2 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహానగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. తాజాగా గండిపేట చెరువులోని అక్రమ నిర్మాణాలను హైడ్రా విభాగం కూల్చివేసింది. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి. ఆక్రమణలను గుర్తించి కూల్చివేస్తామని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ జరిపి ఆక్రమణలను కూల్చివేస్తున్నారు. తాజాగా గండిపేట చెరువులోని అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు. చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో స్థానిక ప్రజలు హైడ్రా విభాగానికి ఫిర్యాదు చేశారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరిగినట్లుగా తేల్చారు. దీంతో వారు కార్యాచరణ చేపట్టారు. 20కి పైగా బహుళ అంతస్తుల భవనాలను స్థానిక మున్సిపల్, రెవెన్యూ, వాటర్ బోర్డు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేశారు. 2009లో స్థానిక గ్రామ పంచాయతీకి చెందిన మహిళా సర్పంచ్ గతంలో గ్రామ పంచాయతీ పేరుతో ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశారు. అయితే సదరు సర్పంచ్ ఇప్పటికీ పాత తేదీలతో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదు అందింది. ఇది చట్ట విరుద్ధమని, పాత తేదీల్లో అనుమతులను జారీ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ప్రస్తుతం నిర్మాణం కోసం పాత తేదీలపై జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని, ప్రస్తుత మున్సిపల్ నిబంధనలు అనుసరించి భవన నిర్మాణం కోసం స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుందని హైడ్రా అధికారులు చెబుతున్నారు. గతంలో సర్పంచ్ జారీ చేసిన అనుమతి పత్రాలు చెల్లవని ప్రజలు గుర్తించాలని అధికారులు సూచించారు. నగర ప్రజలకు మంచినీటిని అందిస్తోన్న గండిపేట చెరువులో అక్రమ నిర్మాణాలకు పాల్పడడం ద్వారా వాటి నుంచి వచ్చే వ్యర్థాలు చెరువులోకి చేరి మంచినీరు కలుషితమవుతున్నాయి. తప్పుడు పత్రాలు, కాలం తీరిన అనుమతులతో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలు చేయవద్దని, ఆయా ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేయవద్దని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రజలకు సూచించారు. వారం 10 రోజుల్లో అర్హులైన మిగిలిన రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతల తప్పుడు ప్రచారం నమ్మొద్దని కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో కుమ్మక్కు కాకుంటే కాంగ్రెస్కు 14 ఎంపీ స్థానాలు వచ్చేవన్నారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమైందని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. 8,000 కోట్లు చేసినామని మేమే చెప్తున్నాం. మిగిలిన వారం 10 రోజులలో మిగిలిన 13,000 కోట్లు ఎంత చీలిందో మిగిలిపోయిన రైతులందరూ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఎవరి మాటలు 9 స్థానాలలో 3వ స్థానం, 7 స్థానాల్లో డిపాజిట్ పోయిన పార్టీ నాయకులు మాట్లాడే మాటల మీద మేము మాట్లాడడం కూడా మాకు ఇన్సల్ట్. అది ఆ పార్టీ చచ్చిపోయింది. బీజేపీలో విలీనం అవ్వడానికి అన్ని చర్యలు, అన్ని డిస్కషన్స్ అయిపోయినట్టు మాకు అందరికీ తెలుసు. బీజేపీ బీఆర్ఎస్ మెర్జ్ అయిపోయింది కాబట్టి మన ఎన్నికల్లో డ్రాప్ అయినరు. డ్రాప్ కాకపోతే మేము 14 సీట్లు గెలిచేవాళ్ళం. కుమ్మక్కయ్యింది కాబట్టి ఆ మాత్రం బీజేపీకి వచ్చినాయి. మాకు 14 సీట్లు వచ్చాయి. ఎన్నికల్లోనే కుమ్మక్కయ్యను, రేపు విలీనం అవుతున్నాం. డోంట్ టాక్ అబౌట్ బీఆర్ఎస్. రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను మరోసారి మోసం చేసిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్లోని నివాసంలో సమావేశమైన ఆయన 60 లక్షల మంది రైతులు అర్హులుండగా కేవలం 22 లక్షల మందికి రుణమాఫీ చేశారన్నారు. 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి 26,000 కోట్లు కేటాయించి 17,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వెంటనే ఈ ప్రభుత్వం రైతులకు బ్యాంకు అప్పులను తీర్చి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని పేర్కొన్నారు. లేదంటే రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తశుద్ధి వాళ్ళ ఒకటి ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతున్నది. బ్యాంకు లెక్కలు ఒక రకంగా ఉంటుంది, చెప్పే లెక్క ఒక రకంగా ఉంటుంది. కాబట్టి రైతులకు కావాల్సింది ఏంది? క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. అసలు పైసలకు వడ్డీ పెరుగుతున్నది. వాళ్ళకు బ్యాంకులో ఉన్న అప్పు తీర్చాలి, క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పించాలి. భరోసా ఇస్తానియలేదు, బోనస్ ఇస్తానియలేదు. ఏం ఇవ్వకుండా తూతుమంతంగా చేస్తే దాని ప్రజలు నమ్మే స్థితిలో విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ప్రతి 10 కిలోమీటర్లకు పీహెచ్సీ, ప్రతి 2 గ్రామాలకు సబ్ సెంటర్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం పనిచేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు.
సంగారెడ్డి జిల్లా రాఘవాపూర్ సరస్వతి మందిరం ఆవరణలో కాశీనాథ్ బాబా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. 90% వైద్య సేవలు జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందని మంత్రి తెలిపారు. సబ్ సెంటర్లలో ఇప్పటికే 7 రకాల అదనపు సేవలను ప్రారంభించామని, రానున్న రోజుల్లో మరింత విస్తృతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి 10 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ప్రతి 2 గ్రామాలకు ఒక సబ్ సెంటర్ ఉండాలి. 2000, 3000 జనాభాకు ఒక సబ్ సెంటర్ ఉండాలి. ప్రతి 15,000-20,000 జనాభాకు ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్ లో సేవలు పెంచినాము. 7 రకాల సేవలు 12 రకాల సేవలు అందించబోతున్నాము. పారామెడికల్ కాలేజ్ కావాలనేది ఈ ప్రాంతంలో ఉన్న వారిది, మా అప్పగారి కోరిక. మీకు పారామెడికల్ కాలేజ్ మంజూరు చేయించే బాధ్యత. అంటే ప్రతి ఇల్లు వైద్య రంగంలో అవగాహనకు రావాలి. గ్రామంలో కనీసం ఒక 10 మంది ఆడపడుచులు వైద్య రంగంలో నిష్ణాతులు కావాలి అనేది ప్రభుత్వం ఒక ఆలోచన. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వసీం అనే సిబ్బంది 3 నెలలుగా వేతనాలు లేక మృతి చెందారంటూ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలను మంత్రి దామోదర రాజనరసింహ ఖండించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం ఎక్స్లోనే కేటీఆర్కు సమాధానం చెప్పింది. వసీం వ్యక్తిగత కారణాలతో చనిపోయారని, ఆత్మహత్యను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని మంత్రి పేర్కొన్నట్లు తెలిపింది. వసీంకి 1 నెల వేతనం మాత్రమే పెండింగ్ ఉందని, ఆ మొత్తానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతోందని స్పష్టం చేసింది. కేటీఆర్ పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడినట్లు పేర్కొంది. వసీం కుటుంబానికి అండగా ఉంటామని తెలిపింది. మహిళా కమిషన్ను కలిసే సందర్భంలో కాంగ్రెస్ పాలనలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను వివరిస్తారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ పాలనలో మహిళలపై ఎన్ని నేరాలు జరిగాయో తాము కూడా మహిళా కమిషన్ను కలుస్తామని, భరాసా హయాంలో మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై నివేదిక అందజేస్తామన్నారు. ప్రభుత్వంలో 2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో మహిళలపై జరిగిన దాడులపై కూడా మహిళా కమిషన్కు కేటీఆర్ ఫిర్యాదు చేస్తే బాగుంటుందని చురకలంటించారు. 2014-23 మధ్య మహిళలపై రాష్ట్రంలో జరిగిన క్రైమ్ డేటా మొత్తం తన దగ్గర ఉందని, కావాలంటే కేటీఆర్కు ఆ డేటా ఇస్తామన్నారు. అవన్నీ కూడా పట్టుకొని వచ్చి ఏమేమి పనిష్మెంట్ ఇచ్చింది అవన్నీ కూడా మాట్లాడాల్సింది కేటీఆర్ గారిని. 2014లో 14,000 కేసులు ఉంటే 2022 వరకు 22,000 కేసులు మహిళల మీద, అంటే మహిళా నేరాల గురించి నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్, కేంద్ర ప్రభుత్వం చెప్పేటువంటి రికార్డ్స్ అవి ఉన్నాయి. ఇది మా దగ్గర రికార్డు కూడా ఉంది. కోల్కతాలోని జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ ఉస్మానియా జూనియర్ డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మెడికల్ కళాశాలలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వైద్యురాలిపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఉస్మానియా మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థిని డాక్టర్ నాగసాయి డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటివి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని కోరారు. ప్రతి మెడికల్ కాలేజీ, ఆసుపత్రుల్లో ఉమెన్ సెల్ను ఏర్పాటు చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ఓ ఆలయం ఈవో భిక్షమాచారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గుంజేడు ముసలమ్మ దేవాలయం ఆలయం ఈవో ఆలయ పరిధిలోని పూజా సామాగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య అనే వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో 20,000 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈవో నిర్వహిస్తున్న మరిపెడలోని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లిమా నసీమా, ఆర్డీఓ కార్యాలయంలో డీటీఓ గౌస్ భాషాతో సహా పలువురు వ్యక్తిగత సహాయకులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అయినా జిల్లాలోని అధికారులలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలను జలగల్లా పీల్చుకు తింటున్న ఇలాంటి అవినీతి అధికారులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో 2 యువకులు నీట మునిగి చనిపోయారు. గ్రామానికి చెందిన చరణ్, అజయ్లు ఓ మత కార్యక్రమంలో భాగంగా పవిత్ర స్నానం కోసం వెళ్లారు. మత పెద్దలతో పాటు యువకులు, తల్లిదండ్రులు సైతం స్నానం చేసే క్రమంలో గోదావరి నదిలోకి దిగారు. యువకులిద్దరికీ ఈత రాకపోవడంతో వరద ఉధృతితో నీట మునిగి మృతి చెందారు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే యువకులు మృతి చెందడంతో అంతా కన్నీరు మున్నీరయ్యారు. తమ కలలన్నీ కల్లలయ్యాయని తల్లిదండ్రులు విలపించిన తీరు కంటతడి పెట్టించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందమర్రి వైపు నుంచి బెల్లంపల్లి వైపు వెళుతున్న పాలవ్యాను కల్వరి చర్చి సమీపంలో సూచిక బోర్డును ఢీకొట్టి బోల్తా పడింది. ఘటనలో 2 దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చనిపోయిన వారు
నవనందుల మల్లేష్, బైరినేని భద్రగా గుర్తించారు. శంకర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ఎర్రబోరు గ్రామంలో రాత్రి ఓ పూరిల్లు దగ్ధమైంది. మురం లక్ష్మి నివాసముంటున్న ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. మంటల దాటికి ఇంట్లోని సామగ్రి తీయడం కష్టంగా మారింది. కట్టుబట్టలతో బయటికి రావడంతో భూముల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర ధృవీకరణ పత్రాలు మొత్తం కాలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పనికి వెళితే గాని పూట గడిచే పరిస్థితి ఉందని కన్నీరు మున్నీరుగా విలపించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో బంగారు ఆభరణాల దుకాణానికి వచ్చిన మహిళలు చేతివాటం ప్రదర్శించి సీసీటీవీ కెమెరా కంటికి చిక్కారు. రాత్రి 8 గంటల సమయంలో బంగారు దుకాణానికి 2 మహిళలు వచ్చారు. తాము వెండి రాఖీలు కొనడానికి వచ్చినట్లు షాపు సిబ్బందికి చెప్పారు. రాఖీలను చూస్తూ పక్కన బంగారు చెవిదిద్దులు కొనుగోలు చేస్తున్న మహిళ వద్ద నుంచి వాటిని చాకచక్యంగా దొంగలించి రాఖీలను కొనుగోలు చేసి అక్కడి నుంచి ఉడాయించారు. బంగారు చెవిదిద్దులు కనిపించకపోవడంతో సీసీ ఫుటేజ్లో పరిశీలించగా మహిళలే చోరీకి పాల్పడినట్లు తెలియడంతో విస్తుపోయారు. చిన్నారులను రక్షించేందుకు భారతీయ రైల్వే సంస్థ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొదట్లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే నిజామాబాద్లో ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ డెస్క్ బాల్యానికి భరోసా ఇస్తూ వారికి రక్షణగా నిలుస్తోంది. రైళ్లలో ప్రయాణిస్తూ తప్పిపోయిన 118 మంది చిన్నారులను ఇప్పటివరకు సంరక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనాథలుంటే సంక్షేమ గృహాలకు తరలిస్తున్నామని, అలాగే బాలల అక్రమ రవాణాను అడ్డుకడుతున్నామంటున్న బాలల పరిరక్షణ అధికారి చైతన్య, రైల్వే ఎస్ఐ ప్రవీణ్ కుమార్లతో ఈటీవీ ముఖాముఖి. రైల్వే స్టేషన్లలో తప్పిపోయిన చిన్నపిల్లలను సంరక్షించేందుకు భారతీయ రైల్వే సంస్థ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన చైల్డ్ హెల్ప్ డెస్క్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ చైల్డ్ హెల్ప్ డెస్క్ ముఖ్య ఉద్దేశం ఏంటి? నిజామాబాద్ జిల్లాలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆర్పీఎఫ్, రైల్వే పోలీస్ శాఖ, తర్వాత రైల్వే శాఖ సంయుక్తంగా ఈ రైల్వే హెల్ప్ డెస్క్ని ప్రారంభించడం జరిగింది గత సెప్టెంబర్ మాసంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిస్సింగ్ పిల్లలు కావచ్చు, లేకపోతే ట్రాఫికింగ్ గురైన పిల్లలు కావచ్చు, లేకపోతే తప్పిపోయిన పిల్లలు, పారిపోయి వచ్చిన పిల్లలు, చైల్డ్ లేబర్స్, ఇలాంటి అంటే రకరకాలు ఉన్న పిల్లలు మెయిన్గా వెళ్ళేది బస్ స్టాండ్ లేకపోతే రైల్వే స్టేషన్. కనుక ఈ రైల్వే స్టేషన్లలో చాలామంది తప్పిపోతున్నారనే దాని ఉద్దేశంతో ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో కూడా రైల్వే హెల్ప్ డెస్క్ అనేది ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా తప్పిపోయిన వాళ్ళని గుర్తించేందుకు రోజు ఎంతమంది సిబ్బంది విధుల్లో ఉంటారు? తప్పిపోయిన వాళ్ళని ఎలా గుర్తిస్తున్నారు? నిజామాబాద్ జిల్లాలో రైల్వే హెల్ప్ డెస్క్లో 6 మంది సిబ్బంది ఉన్నారు. దాంట్లో ఒక ఉమెన్ స్టాఫ్ కూడా ఉంటారు. ఇందులో ఏంటంటే 24/7 ఈ మన స్టాఫ్ పనిచేయడం జరుగుతుంది. షిఫ్ట్కి 2 చొప్పున పనిచేస్తారు. రైల్వే పోలీసు తరఫున, తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, మన ఆర్సీహెచ్డి రైల్వే హెల్ప్ డెస్క్ ఈ సంయుక్తంగా అబ్జర్వేషన్, అంటే రైల్వే స్టేషన్లో ట్రైన్లు వచ్చినప్పుడు, ట్రైన్లు కదిలినప్పుడు అంటే ఎవరైనా మిస్సింగ్ అయ్యారా చూస్తూ ఉంటారు. చూసిన వెంటనే ఆ పిల్లల్ని గమనించి రైల్వే పోలీసు సహకారంతో వాళ్ళని చేరదీసి వెంబడే వాళ్ళ కౌన్సిలింగ్ చేయడము, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచడము,
వాళ్ళు ఒకవేళ వేరే జిల్లాల వాసులు ఉంటే వారి సంబంధికులకు సమాచారం ఇవ్వడము, వాళ్ళు వచ్చే లోపల మేము ఇక్కడ టెంపరీగా షెల్టర్ ఇవ్వడం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా తప్పిపోయిన వారిని తల్లిదండ్రుల చెంతకు ఎలా చేరుస్తున్నారు? అయితే మనకి దొరికిన వెంటనే పిల్లలకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. వారు అడ్రస్ కానీ లేకపోతే వాళ్ళ ఫోన్ నంబర్స్ కానీ లేకపోతే ఏదైనా అడ్రస్ మినిమం కొంచెం ఇస్తే మనకి ఆ తరఫు వాళ్ళకి అక్కడ ఏరియా పోలీస్ స్టేషన్స్కి కానీ లేకపోతే అక్కడ జిల్లా బాల పరీక్ష విభాగానికి కానీ సందేశం ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని ట్రేస్ అవుట్ చేయడము, వాళ్ళ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉంటే అంగన్వాడీ సెంటర్స్ కానీ లేకపోతే ఏరియా పోలీస్ స్టేషన్లకు కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పిలిపించుకొని క్రాస్ వెరిఫై చేసిన తర్వాతనే తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో రైల్వే పోలీసులు కూడా భాగమవుతున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు ఎలా ఈ విధులు నిర్వహిస్తున్నారనే విషయాలు మాట్లాడడానికి రైల్వే ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఉన్న అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీ తరపున తప్పిపోయిన వారిని ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు, ఎంతమందిని వాళ్ళ తల్లిదండ్రుల చెంతకు చేర్చారు? లాస్ట్ ఇయర్ అయితే ఇప్పటివరకు 118 మెంబర్స్ని మేము రెస్క్యూ చేసి త్రూ 3WS ద్వారా వాళ్ళ పేరెంట్స్కి హ్యాండింగ్ ఓవర్ చేయడం అయితే జరిగింది. మేము ఏంటంటే మోస్ట్లీ రౌండ్ ద క్లాక్ మా స్టాఫ్ ఆన్ డ్యూటీలో ఉంటారు. మేము కూడా వచ్చిన ప్రతి ట్రైన్ చెక్ చేస్తాం. ఎవరైనా సస్పిషియస్గా కనిపించినా, అనుమానంగా కనిపించినా, లేకపోతే ఎవరైనా భయపడుతూ కనిపించినా వాళ్ళని రెస్క్యూ చేసి ప్రాపర్ ఎంక్వైరీ చేసి అసలు ఏ రీజన్ వల్ల పారిపోయి వచ్చారు, లేకపోతే మిస్సింగ్ వచ్చారా, లేకపోతే పారిపోయి వచ్చారా, లేకపోతే ఏదైనా వేరే రీజన్స్ కానీ ట్రాఫికింగ్ అయ్యి వచ్చారా, అలానే మేము ఐడెంటిఫై చేసి త్రూ SOPలు ఎలా ఉందో అలా హెల్ప్ డెస్క్ వాళ్ళకి హ్యాండింగ్ ఓవర్ చేస్తాం. ఆ హెల్ప్ డెస్క్ వాళ్ళ త్రూ CWS ద్వారా కన్సర్న్ పేరెంట్స్కి హ్యాండింగ్ ఓవర్ చేస్తూ ఉంటాం. ప్రయాణికులకు ఈ చైల్డ్ హెల్ప్ డెస్క్ గురించి తెలియదు, అలాంటి వారికి మీరు ఎలా అవగాహన కల్పిస్తున్నారు? సార్, మేము రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దాంట్లో చైల్డ్ హెల్ప్ డెస్క్ నెంబర్ 1098 కానీ లేకపోతే మా రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 కోసం కానీ రెగ్యులర్గా అవేర్నెస్ చేస్తూ ఉంటాం. అలాగే రెగ్యులర్గా మన PA అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉంటాయి, దాంట్లో కూడా రెగ్యులర్గా అనౌన్స్ చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి పబ్లిక్లో అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. సహజంగా రైల్వే స్టేషన్లో పిల్లలు తప్పిపోతే తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతుంటారు. అలాంటి తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా తప్పిపోయినా దొరికితే దాన్ని ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఒక ఫ్రెండ్లా, ఇన్ కేసు లేడీ దొరికింది అనుకోండి, లేడీ కానిస్టేబుల్తో ప్రాపర్గా మంచిగా మాట్లాడించి అసలు ఎందుకు తప్పారు, ఏ రీజన్ వల్ల తప్పారని చెప్పి తెలుసుకొని దాన్ని బట్టి కన్సర్న్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి వాళ్ళకి మంచి చైల్డ్ హెల్ప్ డెస్క్ వల్ల మంచి సఖీ సెంటర్ షెల్టర్ ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేసు వాళ్ళకి ఏంటంటే భరోసా కల్పిస్తాం, మేము ఉన్నాం, మీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పి. ఇది మొత్తంగా రైల్వే స్టేషన్లో తప్పిపోయినా లేదా ఇంట్లో నుంచి పారిపోయినా కూడా తల్లిదండ్రులు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని చైల్డ్ హెల్ప్ డెస్క్ను సంప్రదిస్తే మీ పిల్లల్ని మేము మీ చెంతకు చేరుస్తామని చెప్పేసి ఇక్కడ రైల్వే పోలీసులు అదేవిధంగా ఇక్కడ బాలల పరిరక్షణ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజాప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ పథకాలను ఇప్పటికే అమలు చేసిందని గుర్తు చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తగినంత చేయూతను అందిస్తుందని తెలిపారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందని, మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్లో అంతర్రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న బస్సులో బాలికపై 5 వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 12న చోటు చేసుకున్న ఈ ఘటనపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్కు చెందిన 5 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల్లో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు, కండక్టర్ ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ నెల 12న అర్ధరాత్రి అంతర్రాష్ట్ర ప్లాట్ఫామ్పై ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉందంటూ జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందిందని వెల్లడించారు. కమిటీ సభ్యులు బాలికను బాలనికేతన్కు తరలించి కౌన్సిలింగ్ ఇవ్వగా జరిగిన దారుణాన్ని వివరించిందని చెప్పారు. బాలిక ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి దెహ్రాదూన్ వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. తానొక అనాథనని చెప్పినట్లు వివరించారు. ప్రయాణికులంతా దిగిపోయాక తొలుత డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పారు. తర్వాత పక్కనే నిలిపి ఉంచిన బస్సుల డ్రైవర్లు 2, ఆ తర్వాత బస్టాండ్లోని క్యాషియర్ కూడా ఆకృత్యానికి ఒడిగట్టారని ఎస్పీ పేర్కొన్నారు. భారత కోస్ట్ గార్డ్ ఐసీజీ డైరెక్టర్ జనరల్ రాకేష్ పాల్ హఠాన్మరణం చెందారు.
ఆదివారం గుండెపోటుకు గురైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి కోస్టు గార్డుకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా తీవ్ర అసౌకర్యంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందారని పేర్కొన్నారు. పాల్ మృతి చెందిన విషయం తెలియగానే రాజ్నాథ్ సింగ్ ఆసుపత్రికి చేరుకొని ఆయనకు నివాళులర్పించారు. రాకేష్ పాల్ 34 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించారు. ఆయన పర్యవేక్షణలో ఐసీజీ అనేక ఆపరేషన్లు చేపట్టింది. పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు, కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గత ఏడాది జూలై 19న ఐసీజీ 25వ డైరెక్టర్ జనరల్గా రాకేష్ పాల్ బాధ్యతలు చేపట్టారు. రష్యాలోని కమ్చట్కా తూర్పు తీర ప్రాంతంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు లావాను వెదజల్లుతోంది. ఆకాశంలోకి పెద్ద ఎత్తున బుడద ఎగిసిపడుతుండగా ఆ ప్రాంతంలో విమాన రాకపోకల్ని కొంతసేపు నిలిపివేస్తూ కోడ్ రెడ్ను జారీ చేశారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందకముందు కమ్చట్కా తూర్పు తీర ప్రాంతానికి చేరువగా భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7గా నమోదైంది. అనంతరం ఆ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న షివెలుచ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిందని రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన అధికారులు తెలిపారు. 24 గంటల వ్యవధిలోనే మరోసారి ఇదే ప్రాంతంలో 9 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.